నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ స్ఫూర్తి చెన్నమనేని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇంతకు ముందు ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏంటి అని అంటే ప్రతి సెంటర్లో ఎక్కడ చూసినా 4-5 ఫెర్టిలిటీ సెంటర్లు సిటీలో, అంటే టౌన్ల దగ్గరికి, చిన్న చిన్న విలేజెస్, అంటే ఆ నియర్ బై టౌన్స్ దగ్గర కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ వెళ్తున్నాయి. సో దానికి రీజన్ ఏంటి అంటారు? సో ఇంక్రీజింగ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తానండి. అంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. WHO ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 6 కపుల్స్లో ఒకళ్ళు ఈ ఇష్యూతో బాధపడుతున్నారని తెలిసింది. ఓకే. సో ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ వల్ల మనకి ఈ నెంబర్ ఆఫ్ అంటే రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అయిపోయింది. సో అందుకని ఒకప్పుడు లేనంతగా ఈ ఫర్టిలిటీ సెంటర్స్, ఫర్టిలిటీ ఇవనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఎందుకు ఇలా పెరిగింది అని చూసుకున్నట్టయితే లేట్ ఏజ్ మ్యారేజెస్ అండ్ లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది కపుల్స్లో. ఒకప్పుడు ఏంటంటే 20కి మ్యారేజ్ అయిపోయేది, 25కి వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ కూడా అయిపోయేది. కానీ ఈ మధ్యకాలంలో కపుల్స్ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకోవాలి, అంటే యంగ్ ఏజ్లో చేసుకోవాలనుకోవట్లేదు. కెరియర్లో సెటిల్ అయినాక కానీ, లేదంటే వాళ్ళు అనుకున్న స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాతనే అనుకుంటున్నారు. అడ్వాన్స్డ్ ఏజ్ మ్యారేజెస్ వల్ల నార్మల్గా బయోలాజికల్ క్లాక్ అనేది ఆగడం జరగదు. సో ఫీమేల్స్లో ఏంటంటే యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ఎగ్ నంబర్ అనేది తగ్గడము, ఎగ్లో క్వాలిటీలో కూడా ఇష్యూస్ రావడం అనేది అందరికి తెలిసింది. సో ఎప్పుడైతే ఈ 30 తర్వాత, లేదంటే 35 తర్వాత, 40 తర్వాత కూడా మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, అప్పటిదాకా మాకు వద్దు అనుకుంటున్నారు, వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. సో ఒకప్పుడు ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఉండేది, దేనికైనా నడిచే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ టిప్స్, 10 minutes డెలివరీస్ అనేవి ఎక్కువైపోయాయి. వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ 8 to 8 జాబ్ చేస్తున్నాము, ఇంటికి వెళ్ళినాక మాకు ఇంకా టైం ఉండదు, ఆర్డర్ పెట్టేసుకొని తినేసి కడుకుంటాము అని చాలామంది పేషెంట్స్ చెప్తుంటారు. సో దీనివల్ల వాళ్ళకి అసలు వాకింగ్ చేయడానికి కానీ ఏం టైం ఉండదు. అండ్ ఆఫీస్ వర్క్ అంతా సెడెంటరీ ఉంటుంది, కంప్లీట్ డెస్క్ జాబ్స్ ఉంటాయి చాలా మందికి. సో వీటి వల్ల వాళ్ళకి మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యి. సో అలా కాకుండా ఆల్సో ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అని కూడా చెప్పొచ్చు అండి. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టట్లేదు అనగానే ఓకే ఇంకా మాకు ఇంతే అని వదిలేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏంటంటే అవేర్నెస్, సోషల్ మీడియా, మీరు చేసే ఈ ఛానల్స్ ద్వారా కానీ, సో అవేర్నెస్ అనేది పెరిగి వాళ్ళు ఎవరైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ముందే వచ్చి, ఎస్పెషల్లీ ముందు మగవాళ్ళు అసలు వచ్చేవాళ్ళు కాదు. ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు కపుల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకొని ప్రాబ్లం ఉందంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఇవన్నీ కలిపి ఈ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే చిన్న ఏజ్ లో ఈ మెడికల్ ఇష్యూస్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం తొందరగా చేస్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ పీరియడ్స్ రావట్లేదనగానే ఓకే ఇంకింతే, లేదంటే పిల్లలు పుట్టట్లేదనగానే ఇంకా మనకి ఇంతే అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ అనేది పెరిగి వాళ్ళకు ఇవాల్యుయేషన్కి వస్తున్నారు, ఏం ప్రాబ్లం ఉంది, మేల్లో ఉందా ఫీమేల్లో ఉందా అనేది తెలుసుకుంటున్నారు. సో కొన్ని మీరు అన్నట్టు ఈ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కూడా చాలా ఎక్కువైపోయినాయి. దానికి మళ్ళీ అగైన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ చూసుకున్నా కూడా ఒకప్పుడు ఇంత ఎక్కువ ఉండేది కాదు. సో థైరాయిడ్ ఇష్యూస్, లేదంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో ఇష్యూస్, లేదంటే PCOD, ఇవన్నీ కూడా ఈ ఇంక్రీజ్డ్ ఇన్ఫర్టిలిటీకి యాడ్ అవుతున్నాయి. ఓకే. అంటే ఇంతకు ముందు లేని అవేర్నెస్ కానీ, ఇంతకుముందు ఎక్కువగా ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళకపోయి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, దానివల్లనే ఫెర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవ్వడం కానీ, కన్సీవ్ అవ్వడం. అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో సక్సెస్ రేట్స్ అనేవి వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ తీసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుందండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే IVF చేస్తారు, IVF చేయగానే 100% ప్రెగ్నెన్సీ అనుకుంటారు. బట్ అలా కాదు. సో నార్మల్గా వాళ్ళకి ఎప్పుడైనా కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాము. అండ్ ఆల్రెడీ ఇప్పటిదాకా ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటాం ఫస్ట్. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకంటూ ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్తాం. ఇప్పుడు ర్యాండమ్గా వచ్చిన అందరికీ ఓకే వీళ్ళకి IVF అని కాకుండా వీళ్ళకి అసలు ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, వాళ్ళకి నెక్స్ట్ ఏం తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చూసి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో సక్సెస్ రేట్స్ అనేది చూస్తామండి. సో న్యాచురల్గా ట్రై చేస్తే 5 to 8% సక్సెస్ రేట్ అనేది చూస్తాం ఒక సైకిల్లో. అదే అనుకోండి 10 to 15% సక్సెస్ రేట్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్. ఇప్పుడు మనకి మైల్డ్ ఇష్యూసే ఉన్నాయి, మేజర్గా లేవు, బట్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. సో దానివల్ల IVF చేస్తున్నాము అన్నప్పుడు
10-15% అని చెప్తాం. ఓకే. అదే వాళ్ళకి మేజర్గా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఆల్రెడీ ఐఓఎస్ కూడా అయిపోయాయి అయినా ప్రెగ్నెన్సీస్ రాలేదు, లేదంటే కపుల్లో ఇద్దరిట్లో చిన్న చిన్న ఇష్యూస్ విచ్ ఇస్ నాట్ అగైన్ లీడింగ్ టు ప్రెగ్నెన్సీ, ఓకే. లేదంటే ఇంకైనా వేరే ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ దాని రిలేటెడ్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ ఎవ్రీ కేస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. ఇట్స్ బ్లాంకెట్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా చేయరు, ఇట్స్ ఆల్వేస్ ఇండివిజువలైజ్డ్. ఓకే. 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 థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఏంటి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.